ప్రపంచ ప్రసిద్ధ ప్రీ సోలో పర్వతారోహకుడు అమెరికాకు చెందిన అలెక్స్ హోనాల్డ్ మరో అసాధారణ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచంలోని ఎత్తైన కట్టడాల్లో ఒకటైన తైవాన్లోని తైపీ 101 భవనాన్ని ఆయన విజయవంతంగా అధిరోహించారు. కేవలం 1 గంట 31 నిమిషాల 35 సెకండ్ల వ్యవధిలోనే ఈ భారీ భవనంపైకి చేరుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యంలోకి ముంచెత్తారు. 40 ఏళ్ల హోనాల్డ్ తెల్లవారుజామున తైపీ నగరం ఇంకా నిద్రలేవకముందే తన సాహసాన్ని ప్రారంభించారు. 1667 అడుగుల ఎత్తున్న ఈ గగనతలాన్ని ఎక్కడం అంటే ప్రాణాలతో చెలగాటమే. గాజు ఉక్కుతో నిర్మితమైన ఈ భవనం ఉపరితలం పట్టు దొరకటానికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే తన అద్భుతమైన ఏకాగ్రత మరియు శారీరక సామర్థ్యంతో హోనాల్డ్ ప్రతి అడుగును ఎంతో జాగ్రత్తగా వేస్తూ ముందుకు సాగారు. వందలాది మీటర్ల ఎత్తులో వీచే బలమైన గాలులు హోనాల్డ్ను ఇబ్బంది పెట్టినప్పటికీ ఆయన ఏమాత్రం పట్టు సడలించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హోనాల్డ్ తైపీ 101 శిఖరంపై నిలబడి ఉన్న ఫోటోలు వైరల్గా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు, సాహస ప్రియులు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.